చాలా సందర్భాల్లో అపరాధ భావన ఎలా పనిచేస్తుందంటే, దేవుడు మనల్ని క్షమించిన మనల్ని మనం క్షమించుకోలేం, మనల్ని మనం క్షమించుకోవడానికి ఇష్టపడం. దీనికి తగినట్టుగా దుష్టుని యొక్క పనితనం, మనం చేసిన తప్పుల్ని మాటి మాటి గుర్తు చేయడంలో కూడా సిద్ధహస్తులు. పార్ట్ టైం క్రిస్టియన్స్ కెన్ నెవర్ డిఫీట్ అ ఫుల్ టైం డెమన్. మనం గనక సగం సగం ఆత్మీయ జీవితంలో ఉంటే పూర్తి శ్రద్ధాశక్తులతో పనిచేసే దుష్టుని మనం జయించలేం. ఈ అపరాధ భావన వాడి చేతిలో ఒక కీలకమైన ఆయుధంగా ఉండి మనల్ని మాటి మాటికి డిప్రెషన్లోకి మనల్ని నెట్టడానికి పనికొస్తుంది. మనం చేసే తప్పుల విషయంలో దేవుని యొక్క దృక్పథం ఎలా ఉంటుందన్నది కీర్తనకారుడు మనకు చెప్పాడు. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనం. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి అంతయు ఉండినను ఉదయమున సంతోషము కలుగును. దేవుని కృప, దేవుని దయ, దేవుని కనికరం, ఆయన కనికరపడే మనసు, తల్లి లాంటి మనసు, ఆయనను ఎల్లకాలం నువ్వు చేసే తప్పులను, నువ్వు చేస్తున్న తప్పులను వీటన్నిటి గుర్తుపెట్టుకొని ఎల్లకాలం నీ మీద కోపం కలిగి ఉండే దేవుడు కాదని దేవుడు. ఎల్లకాలము మన మీద కక్షాద్వేషాలు లేదా పళ్ళు నూరుతూ ఉండే దేవుడు కాదు మన దేవుడు. కానీ ఎప్పుడైతే నువ్వు చేసిన తప్పు విషయంలో నీ హృదయంలో నొచ్చుకొని ఒక మాట నోరు తెరిచి నువ్వు ప్రభువా నన్ను క్షమించు అని అంటావు, ఆ క్షణమే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఆ తర్వాత ఆ తప్పిదం విషయంలో నిన్ను నువ్వు క్షమించుకోవాలి.